హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 14. సో ప్రజెంట్గా అయితే ఒక టాస్క్ జరుగుతుంది. సో ఎవిక్షన్ ఫ్రీ ఉంటుందన్నమాట ఇందులో గెలిచిన వారికి. సో ఎవరి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఓటింగ్ కూడా ఇప్పుడు 14th వీక్ స్టార్ట్ కాబోతుంది. దాంట్లో ఎవరు టాప్లో ఉండే ఛాన్స్ ఉంది చూసే ముందు వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వీక్ మీరు ఎవరికి ఓటేస్తారు అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రజెంట్ జరుగుతున్న టాస్క్లో 2 అయితే అయ్యాయి. సో ఫస్ట్ దాంట్లో సంజన ఆడలేదు, ఎందుకంటే ఆమెకు లీస్ట్ పర్ఫార్మెన్స్ అనే ట్యాగ్ అయితే ఇచ్చారు, దాంతో జైలుకి వెళ్ళింది. అండ్ సెకండ్ దాంట్లో ఆమె ఆడింది. సో ఈ పాయింట్స్లో చూస్తే ఓవరాల్గా ఇమాన్యుయల్ 150 పాయింట్స్ అండ్ డిమాన్ పవన్ 120, థర్డ్ సుమన్ 90, తనుజ 90, భరణి 90 అండ్ ఒకటే టాస్క్ అయిన సంజన అయితే 80 పాయింట్స్తో కనిపిస్తుంది ప్రజెంట్గా. సో ఇందులో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి ఈ వీక్ ఇమ్యూనిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఓటింగ్ అనేది ఇప్పుడు నామినేషన్లో ఉండబోయే వాళ్ళలో ఎవరు ఎలా ఉన్నారు అనేది అన్అఫిషియల్ పోల్స్లో చూద్దాం. సో ఈ పోల్లో అయితే తనుజ ప్రజెంట్ టాప్లో ఉంది అండ్ నెక్స్ట్ సంజన ఉంది. సో సంజనకైతే అంత కంటెంట్ ఇవ్వలేని పాయింట్స్ ఇవ్వడం అయితే చాలా ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసి సుమన్ బర్ని కంటే సంజననే బెటర్ అండ్ టఫ్ జర్నీ నిన్న జరిగిన ఇంతవరకు ఎపిసోడ్స్లో అయితే. కానీ ఈమెకైతే 0 ఇచ్చి ఈమెకు జైలుకి అయితే పంపడం జరిగింది. సో దానివల్ల ఈమెకి ఎక్కువ ఓటింగ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఆ తర్వాత డిమాన్ పవన్, తర్వాత ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ అయితే ప్రజెంట్ ఇంకా ఎర్లీ కాబట్టి తక్కువ ఓటింగ్ అయితే కనిపిస్తుంది. భరణి, సుమన్ అయితే చివరికి లీస్ట్లో ఉన్నారు. సో వీళ్ళు డిజర్వ్ లిస్ట్, ఎందుకంటే భరణి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వచ్చాడు. సినిమా చూసి వచ్చాడా మా నాన్న అని చెప్పి తనుజ అంది, కానీ కాకపోతే అతడు ఓటింగ్తోనే వెళ్ళొచ్చాడు. సినిమా కోసం వెళ్ళినా కూడా బాగానే ఉండేది, కానీ ఓటింగ్ లేక వెళ్ళొచ్చాడు. సో ఓటింగ్ లేక వెళ్ళొచ్చిన కంటెస్టెంట్ కంటే సంజన బెటరే కదా. సో తనకు 50 ఇచ్చి ఉంటే బాగుండేది నిన్న. సుమన్ బర్ని కంటే డెఫినెట్గా తాను చాలా బెస్ట్.